హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, మన ఛానల్ క్రికెట్ సంబంధించిన ప్రతి చిన్న అప్డేట్ మన ఛానల్లో రెగ్యులర్ వస్తుంటాయి. ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఫ్రెండ్స్ ఉంటే నేను సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ పక్కన బెల్ని యాక్టివేట్ చేసుకోండి. అండ్ అదే ఇంకా మన వీడియో లైక్ చెప్తే ఫ్రెండ్స్ ఉంటే లైక్ చేసి మన వీడియోలకి అయితే ఎంటర్ చేద్దాం. ఫ్రెండ్స్ తప్పకుండా లైక్ చేయండి. లైక్ చేస్తే మన వీడియో మార్కెట్కి ఫాస్ట్ రీచ్ అవుతుంది. ఇక ఇండియా వర్సెస్ ఇంగ్లాండ్ మొత్తం ఈ 5 మ్యాచ్ల T20 సిరీస్లో 2-1తో మన టీం అయితే లీడ్లో అవుతుంది. ఫస్ట్ 2 మ్యాచ్లు మన టీంలో గెలిచింది. ఇక తర్వాత థర్డ్ మ్యాచ్ వచ్చేసి అక్కడ ఇంగ్లాండ్ అయితే గెలిచింది. దాంతో సిరీస్ అయితే ఎలైవ్గా అయితే ఉందని చెప్పుకోవచ్చు. ఇక ఈ 4th మ్యాచ్ గిట్ట ఇంగ్లాండ్ గెలిచింది అనుకో ఖచ్చితంగా సిరీస్ అనేది ఈక్వల్ అవుతుంది. ఒకరి గిట్ట మన టీంలో గెలిచింది అనుకో సిరీస్ అనేది మన టీంలో గెలుస్తుంది. సో కాబట్టి ఈ మ్యాచ్ అనేది చాలా ఇంట్రెస్టింగ్ ఉండబోతుంది. ఇక ఈ మ్యాచ్ వచ్చేసి అక్కడ పూణేలో జరగబోతుంది. యూజువల్ పూణే వికెట్ వచ్చేసి బ్యాటింగ్ ఫ్రెండ్లీ వికెట్. ఇనిషియల్ కొంచెం పేసలకైతే వెళ్ళిపోతుంటది 2-3 ఓవర్లు. ఇక తర్వాత ఫుల్ ఆఫ్ రన్స్ అని చెప్పుకోవచ్చు. ఒకసారి ఇక్కడ స్టార్ట్స్ ఒకసారి మనం చూసుకుంటే అక్కడ మొత్తం అక్కడ 4 మ్యాచ్లు అయితే ఫస్ట్ బ్యాటింగ్ వేసి 2 సార్లు గెలిచిలు, సెకండ్ బ్యాటింగ్ వేసి 2 సార్లు అయితే గెలిచిలు. ఆవరేజ్ ఫస్ట్ ఇన్నింగ్స్ స్కోర్ చూసుకుంటే 166, ఆవరేజ్ సెకండ్ ఇన్నింగ్స్ స్కోర్ చూసుకుంటే 144. సో ఓవరాల్ గా చూసుకుంటే మరి ఫస్ట్ బ్యాటింగ్ వేసిన కానీ సెకండ్ బ్యాటింగ్ వేసిన కానీ పెద్ద ఫరక్ అయితే మనకు కనబడతలేదు. ఒకవేళ డ్యూ ఉంటే మాత్రం ఖచ్చితంగా సెకండ్ బ్యాటింగ్ వేసినందుకే ప్రిఫర్ అయితే చేస్తారు అక్కడ బోత్ కెప్టెన్స్. ఇక టీం చూసాక ఫస్ట్ మనం ఇంగ్లాండ్ టీం చూసుకుంటే మరి ఇంగ్లాండ్ లాస్ట్ మ్యాచ్ మనం చూసినాగా ఏ విధంగా బౌన్స్ బ్యాక్ వేసిందో మొత్తం అన్ని డిపార్ట్మెంట్ లో కూడా చాలా బెటర్ రాణించలు. అక్కడ బ్యాటింగ్ కూడా చాలా బెటర్ రాణించలు. అక్కడ ఫామ్ లో లేని డక్కడ్ కూడా ఫామ్ లోకి వచ్చిండు, లివింగ్స్టోన్ కూడా ఫామ్ లోకి అయితే వచ్చిండు. ఇద్దరు కూడా చాలా బెటర్ రాణించలు. డక్కడ్ అక్కడ 51 అయితే కొట్టిండు 28 బాళ్లలో. ఇక తర్వాత అక్కడ మనం చూసుకుంటే లివింగ్స్టన్ అక్కడ రవి బిష్ణోయ్ పైన మాత్రం విరుచుకపడ్డాడని చెప్పుకోవచ్చు. మొత్తం అక్కడ 43 అయితే కొట్టిండు మొత్తం 5 6లతోని. బట్ అయినా కానీ వరుణ్ చక్రవర్తి అయితే వీళ్ళకైతే నైట్ మేర్ గా మారినా చెప్పుకోవచ్చు. ఎందుకంటే వరుణ్ చక్రవర్తి లాస్ట్ మ్యాచ్ మనం చూసినాక 5 వికెట్లు తీసుకున్నాడు అక్కడ. అంతకుముందు 2 మ్యాచ్లు కూడా చాలా ఇబ్బంది అయితే పెట్టిండు. సో కాబట్టి వరుణ్ చక్రవర్తికి మరి వీళ్ళు ఏ విధంగా స్ట్రాటజీ ప్లే చేస్తారు అనేది మనకి చాలా ఇంట్రెస్టింగ్ కనబడుతుంది. బట్ అయినా కానీ లాస్ట్ మ్యాచ్ లో మనం చూసుకుంటే అక్కడ 170 రన్స్ అయితే స్కోర్ చేసిలు. ఇక బౌలింగ్ లో కూడా వీళ్ళైతే చాలా బెటర్ రన్స్ అక్కడ మన టీం ని 145కే కట్టడైతే వేసిలు. అక్కడ చాలా బెటర్ బౌలింగ్ అయితే కనబడేది మనకి లాస్ట్ మ్యాచ్. వీళ్ళ ఫాస్ట్ బౌలర్స్ ముఖ్యంగా మనం చూసుకుంటే ఆర్చర్ 2 వికెట్లు తీసుకున్నాడు, మార్క్వుడ్ 1, బ్రైడన్ కార్డ్స్ 2 అండ్ జెమ్మీ ఓవర్టన్ అక్కడ 3 వికెట్లే తీసుకున్నాడు. ఇక ఆదిల్ రషీద్ కూడా చాలా బెటర్ ఎకనామిక్ లెవెల్ మనకైతే కనబడ్డాడు, 1 వికెట్ తీసిండు. సో ఓవరాల్ గా చూసుకున్న లాస్ట్ మ్యాచ్ అయితే చాలా బెటర్ రాణించారు వీళ్ళైతే, మంచి కంబ్యాక్ అయితే వేసిలని చెప్పుకోవచ్చు. ఇక ఫైనల్ గా వీళ్ళ యొక్క ప్లేయింగ్ లో చూసుకుంటే అక్కడ డక్కట్ అండ్ ఫిల్ సాల్ట్ ఓపెనింగ్ లో బర్లోకి దిగుతారు. ఇక నెంబర్ లో జోస్ బట్లర్, 4 లో హ్యారీ బ్రూక్, 5 లో లివింగ్స్టన్, 6 లో జెమ్మీ స్మిత్, 7 లో జెమ్మీ ఓవర్టన్, 8 లో బ్రైడన్ కార్డ్స్, 9 లో జోఫ్రా ఆర్చర్, 10 లో ఆదిల్ రషీద్ అండ్ 11 లో మార్క్వుడ్. సో ఓవరాల్ గా చూసుకుంటే చాలా డెడ్లీగా అయితే కనబడుతున్నారు. మరి ఈ మ్యాచ్ ఏ విధంగా కంటిన్యూ చేస్తారా అనేది ఇంట్రెస్టింగ్ కనబడుతుంది. ఇక మరోవైపు మన టీం ఇండియాలో అక్కడ మనం చూసుకుంటే ఆడిన 3 మ్యాచ్లో చాలా డిసప్పాయింట్ అయితే చేసి అక్కడ ముఖ్యంగా బ్యాటింగ్ డిపార్ట్మెంట్ లో ఒక ఫస్ట్ మ్యాచ్ లో అభిషేక్ శర్మ, సెకండ్ మ్యాచ్ లో తిలక్ వర్మ అండ్ థర్డ్ మ్యాచ్ లో కొంచెం అక్కడ హార్దిక్ పాండ్యా అయితే మంచిగా రాణించిండు. బట్ మిగతా బ్యాట్స్మెన్స్ అందరూ కూడా చేతులు ఎత్తేసి అని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా మనం చూసుకుంటే హోప్లెస్ గా కనబడుతున్నారు అక్కడ సంజు శాంసన్ అండ్ అక్కడ సూర్యకుమార్ యాదవ్. వీళ్ళిద్దరు మాత్రం చాలా డిసప్పాయింట్ చేస్తున్నారు. సో కాబట్టి మరి ఈ మ్యాచ్ లో ఏ విధంగా రాణిస్తారు అనేది ఇంట్రెస్టింగ్ కనబడుతుంది. బట్ అక్కడ మనం మెయిన్ గా చూసుకుంటే 3 మార్పులు ఉండే అవకాశం అయితే మనకి 100% అయితే కనబడుతుంది. ఒకసారి కాంబినేషన్ ఒకసారి మనం చూసుకుంటే అక్కడ మరి ఓపెనర్స్ వచ్చేసి అభిషేక్ శర్మ అండ్ సంజు శాంసన్. మరి లాస్ట్ మ్యాచ్ లో మనం చూసినాగా అక్కడ అభిషేక్ శర్మ ఏ విధంగా రాణించిండో మంచి స్టార్ట్ అయితే దొరికింది. బట్ దాని పెద్ద కింద అయితే కనబడలేకపోయిండు. మొత్తం అక్కడ 14 బాల్లో 24 అయితే కొట్టిండు. మొత్తం అక్కడ 5 4లు, 171 స్ట్రైక్ దొరుకుతున్నాయి. అంతకుముందు మ్యాచ్ లో కూడా స్టార్ట్ దొరికింది. ఇంకా ఫస్ట్ మ్యాచ్ లో కూడా మనం చెప్పాల్సిన అవసరం లేదు ఏ విధంగా రాణించిండో. స్టార్ట్స్ దొరుకుతున్నప్పుడు కూడా లాస్ట్ 2 మ్యాచ్ లో దాని పెద్ద కింద అయితే కనబడలేకపోతున్నాడు. చూడాలా మరి ఈ మ్యాచ్ లో ఖచ్చితంగా ఇతని దగ్గర అయితే ఒక బిగ్ నాకైతే రావాల్సి అయితే ఉంది. మరి చూడాలా ఏ విధంగా రాణిస్తున్నా అనేది ఇంట్రెస్టింగ్ కనబడుతుంది. ఇక మరోవైపు సంజు శాంసన్, జోఫ్రా ఆర్చర్ అయితే చాలా ఇబ్బంది అయితే పెడుతున్నాడు ఇతనైతే. మరి కొంచెం అక్కడ పేస్ ఉన్న బాల్ కైతే ఇతనైతే చాలా ట్రబుల్ అవుతున్నాడు. మార్క్వుడ్ వేసిన బౌలింగ్ లో అని, జోఫ్రా ఆర్చర్ వేసిన బౌలింగ్ లో అని చాలా ఇబ్బంది అయితే పడుతున్నాడు. ఫస్ట్ మ్యాచ్ లో 26 కొట్టినప్పుడు కూడా ఆ 22 గస్ యాక్టిన్సన్ వేసిన బౌలింగ్ లోనే కొట్టిండు. బట్ అక్కడ మార్క్వుడ్ అండ్ జోఫ్రా ఆర్చర్ ఎక్స్ప్రెస్ పేస్ కి అయితే కొంచెం సంజు శాంసన్ అయితే ఇబ్బంది అయితే పడుతున్నట్టు అయితే మనకైతే కనబడుతుంది. చూడాలి మరి ఈ మ్యాచ్ లో ఏ విధంగా కంబ్యాక్ చేస్తారనేది మనకి చాలా ఇంట్రెస్టింగ్ కనబడుతుంది. ఇక నెంబర్ 3 మనం చూసుకుంటే తిలక్ వర్మ. మరి తిలక్ వర్మ సెకండ్ మ్యాచ్ మనం చూసినాక నెంబర్ 3 వచ్చిండు. మరి మ్యాచ్ దగ్గరుండి గెలిపించిండు. అంతకుముందు సౌత్ ఆఫ్రికా కూడా నెంబర్ 3 వచ్చి బ్యాక్ టు బ్యాక్ 2 సెంచరీలు అయితే కొట్టిండు. సో కాబట్టి తిలక్ వర్మ రెగ్యులర్ గా నెంబర్ 3లోనే వస్తే బెటర్ అయితే ఉంటుంది. ఇక నెంబర్ 4 అక్కడ మనం చూసుకుంటే సూర్యకుమార్ యాదవ్. సూర్యకుమార్ యాదవ్ గతంలో కూడా నెంబర్ 4 వచ్చి సెంచరీలు అయితే కొట్టిండు. గత వరల్డ్ కప్ లో కూడా నెంబర్ 4లోనే ఆడిండు. సో కాబట్టి ఇక్కడ కూడా సూర్యకుమార్ యాదవ్ నెంబర్ 4 ఆడితేనే బెటర్ అయితే ఉంటుంది. బట్ సూర్యకుమార్ యాదవ్ రీసెంట్ గా చూసుకుంటే మరి నెంబర్ 3, నెంబర్ 4 కు షిఫ్ట్ అవ్వకుండా వస్తున్నాడు. తన ఫామ్ కూడా వీకిందని చెప్పుకోవచ్చు. సో చాలా డిసప్పాయింట్ చేస్తున్నాడు. మరి చూడాలి మరి ఈ మ్యాచ్ లో ఇతని దగ్గర నుంచి
ఒక బిగ్ నాక్ అయితే మనం అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. మరి ఏ విధంగా రాణిస్తారు అనేది మనకి చాలా ఇంట్రెస్టింగ్ కనబడుతుంది. ఇక నెంబర్ 5 అక్కడ మనం చూసుకుంటే హార్దిక్ పాండ్యా. హార్దిక్ పాండ్యా లాస్ట్ మ్యాచ్ మనం చూసినాం బ్యాట్ తోని 40 కొట్టిండు అండ్ బౌలింగ్ లో కూడా మంచి క్రూషల్ వికెట్ అయితే తీసిండు అక్కడ. ఈ మ్యాచ్ కూడా అదే కంటిన్యూ చేస్తే మాత్రం చాలా బెటర్ అయితే ఉంటది. ఇక నెంబర్ 6 లో అక్కడ మనం చూసుకుంటే శివన్ దుబే. ఖచ్చితంగా ఈ మ్యాచ్ లో శివన్ దుబేకి ఛాన్స్ ఇచ్చే అవకాశం అయితే మనకు ఎక్కువ కనబడుతుంది. చూడాలి మరి ఏ విధంగా రాణిస్తారు అనేది ఇంట్రెస్టింగ్ కనబడుతుంది. రీసెంట్ గా డొమెస్టిక్ లో కూడా అంత మంచి ఫామ్ లో అయితే లేడు. మరి చూడాలి మరి ఇక్కడ ఏ విధంగా రాణిస్తారు అనేది ఇంట్రెస్టింగ్ కనబడుతుంది. ఇక నెంబర్ 7 లో ఖచ్చితంగా రింకు సింగ్ అయితే ఛాన్స్ ఇస్తారు. రింకు సింగ్ సెకండ్ మ్యాచ్ కానీ థర్డ్ మ్యాచ్ కి అయితే అందుబాటులో లేడు. ఎందుకంటే ఇంజూర్ కారణంగా వల్ల 2 మ్యాచ్లకి అయితే రూల్ అవుట్ అయ్యిండు. బట్ 4th మ్యాచ్ కి అయితే ఖచ్చితంగా అవైలబుల్ గా ఉంటాడు అండ్ ఈ మ్యాచ్ కూడా ఆడే ఛాన్స్ అయితే మనకి ఎక్కువ కనబడుతుంది. ఇన్ ప్లేస్ ఆఫ్ అక్కడ వాషింగ్టన్ సుందర్. ఇక నెంబర్ 8 లో అక్కడ మనం చూసుకుంటే అక్షర్ పటేల్ ఆడిన 3 మ్యాచ్లు కూడా చాలా బెటర్ రాణించిండు విత్ ది బాల్ అక్కడ. బట్ బ్యాట్ నుంచి ఒక్క మంచి ఇన్నింగ్స్ అయితే మనకైతే కనబడలేదు. చూడాలి మరి ఈ మ్యాచ్ లో ఏ విధంగా రాణిస్తారు అనేది మనకి చాలా ఇంట్రెస్టింగ్ కనబడుతుంది. ఇక నెంబర్ 9 అక్కడ మనం చూసుకుంటే మహమ్మద్ షమి. మరి లాస్ట్ మ్యాచ్ లో అక్కడ మనం చూసుకుంటే 3 ఓవర్లు 25 రన్స్ ఇచ్చిండు 8.3 ఎకరంతో, ఒక వికెట్ రాలేదు. బట్ ఈ మ్యాచ్ లో మనం చూసుకుంటే ఖచ్చితంగా అయితే దగ్గర నుంచి అయితే వికెట్స్ అయితే ఎక్స్పెక్ట్ అవుతున్నాయి అండ్ బౌలింగ్ లో కూడా కొంచెం పేస్ అనేది ఇంక్రీజ్ చేసుకుంటే బెటర్ అయితే ఉంటుంది. లాస్ట్ మ్యాచ్ అక్కడ మనం చూసుకుంటే అరౌండ్ 135 తీసిండు. బట్ ఈ మ్యాచ్ లో మనం 140 అయితే ఎక్స్పెక్ట్ అయితే ఎత్తున్నాం. మరి చూడాలి మరి ఏ విధంగా రాణిస్తారు అనేది ఇంట్రెస్టింగ్ కనబడుతుంది. ఇక నెంబర్ 10 లో అక్కడ మనం చూసుకుంటే హర్షదీప్ సింగ్. లాస్ట్ మ్యాచ్ అయితే రెస్ట్ ఇచ్చారు. బట్ ఈ మ్యాచ్ లో అయితే మళ్ళీ తిరిగి వచ్చే ఛాన్స్ అయితే మనకు ఎక్కువ ఆడుతుంది ఇన్ ప్లేస్ ఆఫ్ అక్కడ రవి బిష్ణోయ్. ఇక నెంబర్ 11 అక్కడ మనం చూసుకుంటే వరుణ్ చక్రవర్తి. ఆడిన 3 మ్యాచ్ లో ఈ సిరీస్ లో ఏకంగా 10 వికెట్లే తీసుకున్నాడు. లాస్ట్ మ్యాచ్ మన టీంని ఓడిపోయినప్పుడు కూడా ఇతనికే మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అయితే ఇచ్చిల్లు. అంత ఇంపాక్ట్ అయితే క్రియేట్ చేసిండు లాస్ట్ మ్యాచ్ లో. మరి అదే ఇంపాక్ట్ ని ఈ మ్యాచ్ లో కూడా కంటిన్యూ చేస్తే మాత్రం చాలా బెటర్ అయితే ఉంటది. ఇంకా అక్కడ మనం చూసుకుంటే మెయిన్ గా ఛాంపియన్స్ ట్రోఫీ కూడా సెలెక్టర్స్ ఇతని పైన ఒక లుక్ వేసే ఛాన్స్ అయితే మనకు ఎక్కువ కనబడుతుంది. ఇంకా అఫీషియల్ ఏమైనా చేంజెస్ చేయాలని కూడా చేయొచ్చు. బట్ ఇలాంటి ప్లేయర్స్ ఉంటే మాత్రం చాలా బెటర్ అయితే ఉంటుంది ఛాంపియన్స్ ట్రోఫీ స్క్వాడ్ లో. ఇక ఫైనల్ గా ప్లేయింగ్ లో మనం చూసుకుంటే సంజు శాంసన్ అండ్ అభిషేక్ శర్మ ఓపెనింగ్ లో బరిలోకి దిగితే, ఇక నెంబర్ 3 లో తిలక్ వర్మ, నెంబర్ 4 లో కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్, నెంబర్ 5 లో హార్దిక్ పాండ్యా, నెంబర్ 6 లో శివన్ దుబే, నెంబర్ 7 లో రింకు సింగ్, నెంబర్ 8 లో అక్షర్ పటేల్ అక్కడ మనకి మంచి బ్యాటింగ్ అయితే కనబడుతుంది. ఇక నెంబర్ 9 లో మహమ్మద్ షమి, నెంబర్ 10 లో హర్షదీప్ సింగ్, నెంబర్ 11 లో వరుణ్ చక్రవర్తి. ఈ మ్యాచ్ లో ఖచ్చితంగా 3 మార్పులు చేసే అవకాశం అయితే మనకు కనిపిస్తుంది 100%. ఇన్ ప్లేస్ ఆఫ్ ధ్రువ్ జురేల్ అక్కడ శివన్ దుబే ఆడతాడు. ఇన్ ప్లేస్ ఆఫ్ వాషింగ్టన్ సుందర్ అక్కడ రింకు సింగ్, ఇన్ ప్లేస్ ఆఫ్ రవి బిష్ణోయ్ అక్కడ హర్షదీప్ సింగ్. ఈ మ్యాచ్ లో ఖచ్చితంగా ఈ 3 మార్పులు అయితే ఉంటాయి. ఈ మ్యాచ్ గెలిచేందుకు ఖచ్చితంగా లాస్ట్ మ్యాచ్ లో ఏమైనా ఎక్స్పెరిమెంట్లు చేసే అవకాశం అయితే మనకు కనిపిస్తుంది. ఇంకా అక్కడ మనం మెయిన్ గా చూసుకుంటే సంజు శాంసన్ అండ్ సూర్యకుమార్ యాదవ్ దగ్గర నుంచి అయితే మంచి నాక్స్ అయితే రాలేవు ఇంతవరకు కూడా. సో కాబట్టి వాళ్ళిద్దరి పైన కూడా ఖచ్చితంగా ఫోకస్ అయితే ఉంటుంది. మరి వాళ్ళు ఏ విధంగా రాణిస్తారు అనేది ఇంట్రెస్టింగ్ కనబడుతుంది. ఇక మరోవైపు ఇంగ్లాండ్ ఖచ్చితంగా ఈ మ్యాచ్ గెలిచి సిరీస్ ని ఈక్వల్ చేద్దామని వాళ్ళైతే చూస్తారు. సో చాలా ఇంట్రెస్టింగ్ ఉండబోతుంది. ఫ్రెండ్స్ మరి మీ యొక్క ఒపీనియన్ అయితే కింద కామెంట్స్ అయితే మెన్షన్ చేయండి. మరి మీరేమనుకుంటారో అండ్ మీ యొక్క ప్లేయింగ్ లెవెన్ కూడా కింద కామెంట్స్ అయితే మెన్షన్ చేయండి.